రాక్షస ప్రేమ పార్ట్ 169. చాలా సంతోషంగా ఉందని తన మూడ్ పాడు చేయకుండా ఉండాలని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దివ్య. అత్తయ్య గారు, మీరు ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతుంది వివేదిత. ఏదో చెప్పాలని వచ్చినట్టు ఉన్నారు అంది. మీరు ట్రిప్కి వెళ్ళి వచ్చిన తరువాత మాట్లాడుకుందాం అంటుంది దివ్య. పర్వాలేదు, ఇప్పుడే చెప్పండి. ట్రిప్కి వెళ్ళినప్పుడు మీకోసం ఏమైనా తీసుకురావాలా అని అడుగుతుంది. దివ్య నవ్వి, నాకేమీ అవసరం లేదు, అలాంటి వాటిపైన ఇష్టం కూడా లేదు. అంతేలే అత్తయ్య గారు, మీకెందుకో ఉంటాయి కోరికలు. మావయ్య గారు మీరు కోరక ముందే అన్నీ తీసుకొని వచ్చి ముందు పెడతారు కదా అంటుంది. నా మొహం పెడతాడు, నీకు అలా అనిపిస్తుందా అని నవ్వుకుంటుంది మనసులోనే దివ్య. దివ్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి, చెప్పండి అత్తయ్య గారు, అంతేనా కాదా అని అడిగింది. అవును, నేను నోరు తెరిచి అడగకముందే అన్నీ చేసేస్తారు. చెప్పాను కదా, మావయ్య గారి గురించి నాకు తెలుసు అంది వివేదిత. 2 రోజుల క్రితం వచ్చిన నన్నే ఇంత బాగా చూసుకుంటుంటే ఎప్పటి నుంచో ఆయనతో ఉన్న మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారు. మీ మావయ్య గారు నీ దగ్గర చాలా మంచివారిలా ప్రవర్తిస్తున్నట్టు ఉన్నారు. కోడలి దగ్గర అంతలా నటించాల్సిన అవసరం ఏముంది? చూద్దాం ముందు ముందు ఏం చేస్తాడో అనుకుంది దివ్య. నా కోడలిని సంతోషంగా ఉంచినంత వరకు ఏమీ మాట్లాడను. వివికి ఏమైనా ఇబ్బంది కలిగించే పనులు చేయాలి, అప్పుడు చెప్తాను వాడి సంగతి అనుకుంది మనసులో దివ్య. ఇప్పటికైనా చెప్పండి, మీరు ఏదో మాట్లాడాలని వచ్చారు కదా అని అడిగింది. లోహిత్ స్టడీస్ మధ్యలోనే ఆపేస్తానని అంటున్నాడు వివేదిత. ఏదో ఒకటి చెప్పి స్టడీస్ ఫినిష్ చేసేలా అతన్ని మార్చు అంది. ఎందుకు అత్తయ్య గారు మార్చడం? తను ఏమి చేయాలనుకుంటున్నాడో అదే చేయనివ్వండి. చదువుకొని ఏం చేస్తాడు? మావయ్య గారి బిజినెస్లు చూసుకోవాలి, అంతే కదా. అదేదో ఇప్పుడే చూసుకుంటాడు, దానికి చదువుతో అవసరం ఏముంది అంటుంది. నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు వివి. మీ మావయ్య గారు మంచి వ్యక్తి కాదు. ఏ క్షణమైనా మనకున్న ఆస్తులు మొత్తం పోయి రోడ్డున పడవచ్చు. ఆ సిచ్యువేషన్ వచ్చినా మనం బతిగా బతకాలి అంటే చదువు ఉండాలి అనుకుంది దివ్య. అత్తయ్య, ఇంకా నేను వెళ్తాను, మీరు ఎక్కువ ఆలోచించకండి అంటుంది వివేదిత దివ్యతో. ట్రిప్కి వెళ్ళాలి అని సంతోషంగా ఉంది కదా, వీలైతే వచ్చిన తర్వాత చెప్తాను వినీత్ గురించి అనుకుంది దివ్య. విన్నీ నీకు ఐ లవ్ యూ చెప్పి 5 నిమిషాలు అయింది, నీ సమాధానం ఇంకా చెప్పలేదు అంటూ కళ్ళు తెరిచి ఆమె వైపు చూస్తాడు రియాన్. విన్నీ అతని ఎదురుగా ఉండదు. ఏమైపోయింది ఈ పిల్ల? కోపం వచ్చి వెళ్ళిపోయిందా? వెంటనే వెళ్ళి సమాధానం అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు రియాన్. విన్నీ క్లాస్కి వెళ్ళి ఎందుకు సమాధానం చెప్పకుండా వచ్చేసావు అంటాడు రియాన్. రియాన్ ఏమంటున్నాడో అర్థం కాక మొహం విచిత్రంగా పెట్టి, దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు ఏదైనా అడిగితే నీకు ఆన్సర్ ఇవ్వకుండా ఎలా ఉంటాను అంది విన్నీ. ఇందాక నేను చెప్పింది విన్నావా లేదా? ఏం చెప్పావు? నాకేం తెలియదు, నేను వచ్చేసాను, నా ఫ్రెండ్స్ కనిపిస్తే అంటుంది. సరే ఇప్పుడు చెప్పు, ఆన్సర్ ఈ క్షణమే ఇచ్చేస్తాను అంటుంది విన్నీ. ధైర్యం ఎప్పుడైనా ఒకసారి వస్తుంది, అది ఇందాక వచ్చింది చెప్పేశాను, ఇప్పుడు నా వల్ల కాదు అనుకుంటూ వెళ్ళిపోతాడు రియాన్. ఏం మాట్లాడుతున్నావు రియాన్? నాకేం అర్థం కావటం లేదు అని అరుస్తుంది. రియాన్ వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వేగా 10 మినిట్స్లో రెడీ అయి ఉండు, నిన్ను బయటకు తీసుకువెళ్తాను అంటాడు విరాజ్. వివి గురించి ఏ నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతుంది. ఇప్పుడు బయట షికారులు అవసరమా మనకు అని అడుగుతుంది. మనం వెళ్ళేది దానికోసమే, రెడీగా ఉండు అంటాడు విరాజ్. సాధిక, వేగా జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు విరాజ్. వివి వస్తుందా అని టెన్షన్ పడుతుంది వేగా. ఏం కాదులే అని ఓదారుస్తుంది సాది. వేగా కాల్ చేస్తే కట్ చేస్తాడు రియాన్. విరాజ్ కాల్ లిఫ్ట్ చేయడం లేదు. రియాన్, మెసేజ్ చేయి, క్లాస్ మధ్యలో ఉన్నాడేమో అంటుంది. సరే అని మెసేజ్ చేస్తుంది రియాన్కి. ఈవినింగ్ విన్నీని ఇంటికి తీసుకొని వచ్చేయి, నేను బయటకు వెళ్తాము, రావడానికి టైం పడుతుంది అని చెప్తుంది వేగా. నువ్వు విన్నీని చూసుకో, మేము వచ్చే వరకు అని చెప్తుంది. రియాన్ చాటుగా మెసేజ్ ఓపెన్ చేసి చదివి ఓకే అత్త అని రిప్లై ఇస్తాడు. యాహూ, అత్తయ్య వాళ్ళు ఉండరు, ఈవినింగ్ ఏదో టైంలో చెప్పాలి అనుకున్నాడు రియాన్ మనసులో. ఇప్పటికైనా చెప్తావా విరాజ్? ఎలా వెనక్కి తీసుకువస్తున్నా మన వివిని? అప్పుడే వస్తుంది అనుకుంటున్నావా? అది కూడా కొత్తగా పెళ్ళైతే. అంటే ఇప్పుడు మన వివిని తీసుకురావడానికి వెళ్ళడం లేదా అని అడిగింది వేగా విరాజ్ని. లేదు, మూర్తిగారి దగ్గరకు వెళ్తున్నామని చెప్తాడు విరాజ్. అవునా అని డిసప్పాయింట్ అవుతుంది వేగా. ఎందుకలా డిసప్పాయింట్ అవుతున్నావు? వివి దగ్గరకు ఏమోనని ఆశపడ్డాను, అందుకనే విరాజ్. వివి ఇప్పుడే మన దగ్గరికి రాదు,
ఈ మాట మైండ్లో ఉంచుకో అని అన్నాడు విరాజ్. ఈలోపు ఆ వినీత్ ఏమైనా చేస్తే అంటుంది వేగ. నీకు అనిపిస్తుందా వాడు మన కూతుర్ని టచ్ చేస్తాడని? నిన్నే యాక్సిడెంట్ చేసి చంపే వరకు తీసుకుని వెళ్ళాడు విరాజ్. ఇప్పుడు చంపడని నమ్మకం ఉందా విరాజ్ అంటుంది వేగ. ఇది వాడి ప్లాన్ ప్రకారం జరిగిందో లేకపోతే అనుకోకుండా వాళ్ళిద్దరూ లవ్లో పడ్డారో మనకు ఇంకా తెలియదు వేగ. ఏ విషయం అనేది తెలియకుండా మనం స్టెప్ తీసుకుంటే మన పిల్ల ప్రాణాలకే ప్రమాదం. వాడు కనుక ప్లాన్ ప్రకారం చేశాడని తెలియాలి. ఈసారి వాడిని చంపడానికి కూడా వెనకాడను అన్నాడు విరాజ్ వేగాతో. అప్పుడంటే మీ అందరినీ చూసుకోవాలి కాబట్టి తగ్గి ఉన్నాను. ఇప్పుడు నేను ఉన్నా లేకపోయినా మీరు బతకగలరు అని నమ్మకం ఉంది వేగ. విరాజ్ అలా మాట్లాడకు, మన పాప మన దగ్గరకు వస్తుంది, మనందరం సంతోషంగా ఉంటామంటుంది వేగ. ఈ విషయంలో మూర్తి గారు మనకు ఏమైనా హెల్ప్ చేయగలరా అని అడిగింది వేగ. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే అటువైపు ఉంది తన మనవడు కదా అంటాడు విరాజ్. మనవడి భార్యని దూరం చేయడానికి ఏ తాత ఒప్పుకోడు. సో మనం ఆయన్ని ఎలా కన్విన్స్ చేయాలి అంటే వాళ్ళిద్దరిని మన దగ్గరికి తెచ్చుకోవాలి అనుకుంటున్నాం అన్నట్టుగా అని చెప్తాడు. వేగ నువ్వు ఎమోషనల్ అయ్యి ఏడవకు, నేను డీల్ చేస్తాను అంటాడు విరాజ్. హుమ్మని సైలెంట్ అవుతుంది వేగ విరాజ్ చెప్పిన మాటలు అన్నీ విన్న తరువాత. నేను వెళ్ళిపోతానుగా, నన్ను డ్రాప్ చేయడం పికప్ చేసుకోవడం నీకు ఇబ్బంది కదా రియాన్ అంది విన్ని. నాకు ఇబ్బంది అని ఎప్పుడైనా చెప్పానా? అంటే నువ్వు అక్క కోసం డైలీ ఇంటికి వచ్చేవాడివి, ఇప్పుడు నా కోసం ఎలా వస్తావని? నీ బెస్ట్ ఫ్రెండ్ లేనప్పుడు ఎలా డైలీ వచ్చి నన్ను తీసుకుని వెళ్తావు? నా బెస్ట్ ఫ్రెండ్ అక్కడ లేకపోవచ్చు, కానీ నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మ నాన్న అక్కడే ఉన్నారుగా అంటాడు రియాన్. విన్నీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. విన్నీ మావయ్య వాళ్ళు పని మీద బయటకు వెళ్ళారు, వాళ్ళు తిరిగి వచ్చే వరకు నీకు తోడుగా ఉండమన్నారు. అంటే అమ్మా నాన్న చెప్పారని ఇప్పుడు తీసుకువెళ్తున్నావా అని అడిగింది విన్నీ. అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు నా గురించి? నా కోసం రావద్దు అంటావు, కొంచెం సేమో అక్క లేదు అంటావు. ఈరోజు నా మనసులో ఉన్న ఫీలింగ్స్ నీకు చెప్పేస్తాను విన్నీ. రియాన్ నేనేం అనడం లేదు, జస్ట్ క్యాజువల్గా ఏడిపిద్దామని మాట్లాడుతున్నాను అంటుంది విన్నీ. నువ్వేమనాలి అనుకుంటున్నావో నాకు తెలియదు, బట్ నేను చెప్పాలనుకున్నది మాత్రం చెప్పేస్తాను. ఐ లవ్ యూ విన్నీ అంటూ కార్ స్టాప్ చేస్తాడు. రియాన్ వైపు షాకింగ్గా చూస్తూ బయట చూస్తుంది విన్నీ. ఇల్లు రావడంతో ఫాస్ట్గా కార్ దిగి లోపలికి వెళ్ళిపోతుంది. రియాన్ కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తాడు. విన్నీ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది. లగేజ్ ప్యాక్ చేసుకున్నావా మై డియర్ వైఫ్ అంటాడు లోహిత్ వివేదిత వద్దకు వచ్చి. అయిపోయిందిగా హస్బెండ్ గారు అని ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంది వివి. ఇంకొక 8 గంటల్లో మనం ఫ్లైట్ ఎక్కుతాం. ఫస్ట్ టైం తెలుసా నాకు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్? నీకే కాదు మేడం, నాకు కూడా ఫస్ట్ టైమే అంటాడు లోహిత్. నువ్వు కూడా నాలాంటి లైఫ్నే లీడ్ చేసావు ఇన్ని రోజులు. నాకు ఒక డౌట్ వివి, అడగనా అన్నాడు లోహిత్. అడుగు అంటుంది వివేదిత. మీ నాన్నగారి దగ్గర డబ్బులు ఏమీ తక్కువ లేవు కదా, నువ్వేం కోరుకుంటే అది చేయగలడు. నీ మాటలు ఎలా ఉన్నాయి అంటే ఏమీ లేని పేదరికంలో నువ్వు పెరిగినట్టు. చెప్పాను కదా, అక్కడ ఉన్నంతకాలం నాకు ఒక శనిదేవి ఉంది. ఎప్పుడు మీద హోప్స్ లేవు, లైఫ్ ఎలా పాడైపోయిందో అనే ఆలోచనల్లో ఉండేదాన్ని. నీతో వచ్చేసిన తర్వాత నాకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఓకే వివి, సారీ నేనేమన్నా ఇబ్బంది పెట్టి ఉంటే ఇంకొకసారి ఈ టాపిక్ తీసుకురాను అన్నాడు రోహిత్. నీతో షేర్ చేసుకున్నాను కదా, నాకు కూడా కొంచెం బాధ తగ్గుతుంది. ఇప్పటి నుంచి మన ఆలోచనలు ఎలా ఎంజాయ్ చేయాలో అనే దానిలోనే ఉండాలి అంటాడు లోహిత్ వివేదితతో. విరాజ్ గారు సడన్గా మీరు మా ఇంటికి అన్నాడు మూర్తి. మీ నుండి ఒక సహాయం కావాలి, అందుకే వచ్చాము అంటాడు. నేను చేయగలిగింది అయితే చేస్తాను. ఆ రోజు ఆ వినీత్ నుంచి నా కూతుర్ని కాపాడడానికి మీరు చాలా ప్రయత్నాలు చేశారు, మీకు ఎప్పటికీ కృతజ్ఞుడిగానే ఉంటాను అని చెప్తాడు చారి విరాజ్తో. విరాజ్ విషయం మొత్తం చెప్తాడు. అంతా విన్న తర్వాత మూర్తి గారు ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతారు. వినీత్ కావాలని ఇలా చేశాడా, లేకపోతే నిజంగానే వాళ్ళిద్దరూ అనుకోకుండా పెళ్లి చేసుకున్నారో లేదో తెలుసుకోండి. అనుకోకుండా చేసుకొని ఉంటే ఏం చేస్తారు అని అడుగుతాడు. ఎలాగో మీ మనవడు ఇన్ని రోజులు వినీత్ దగ్గర పెరగలేదు, తన తండ్రి నిజస్వరూపం తెలియజెప్పి ఇద్దరిని నా దగ్గరికి తెచ్చుకొని జాగ్రత్తగా చూసుకుంటాను మూర్తి గారు. నా చిన్న మనవడికి ఇప్పటికే తన తండ్రి అంటే ఇష్టం ఉండదు. పెద్ద మనవడు ఇప్పుడే వచ్చాడు కాబట్టి వాడికి ఏమీ తెలియదు. ఏదో విధంగా ఇద్దరి మనవళ్ళని నా కూతురు
నా కూతుర్ని వాడి దగ్గర నుంచి తెచ్చుకోవాలి, దానికోసం ఏం చేయాలన్నా చేస్తాను అన్నాడు మూర్తి విరాజ్తో. విన్ని, చాలాసేపు అయింది నువ్వు డోర్ లాక్ చేసుకొని. నేనేమన్నానని అలా డోర్ లాక్ చేసుకున్నావు అన్నాడు రియాన్. నా మనసులో మాట చెప్పాను, నీ మనసులో మాట చెప్తే సరిపోతుంది కదా అంటాడు. విన్నీ ఏడుస్తూ అలానే ఉంటుంది. ప్లీజ్ డోర్ తెరువు, అత్తయ్య వాళ్ళు వస్తే చాలా చండాలంగా ఉంటుంది అన్నాడు రియాన్. ఎన్ని చెప్పినా విన్నీ డోర్ తెరవదు. రియాన్కి విసుగు వచ్చి ఆమెను పిలవడం ఆపేస్తాడు. ఒక 10 నిమిషాల తర్వాత విన్నీ అంటూ డోర్ కొట్టి, నేను వెళ్ళిపోతున్నాను, అత్తయ్య వాళ్ళు వచ్చారు, మాడు మొహం వేసుకొని బయటకు రాకు అని చెప్తాడు రియాన్ విన్నీతో. నవ్వుకుంటూ బయటకు రా, అత్తయ్య వాళ్ళు తప్పుగా అనుకుంటారు నా గురించి, నువ్వు ఏమనుకుంటున్నావో రేపు చెప్పు అని వెళ్ళిపోతాడు రియాన్ అక్కడి నుంచి. రియాన్ వెళ్ళిన 5 మినిట్స్కి డోర్ తెరిచి అమ్మా అని పిలుస్తుంది. చాటుగా ఉన్న రియాన్, ఎన్ని ఎక్స్ట్రాలు చేశావు అంటూ ఆమెని గోడకి లాక్ చేస్తాడు. అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పా, అలా చెప్తే కానీ డోర్ తెరిచేలా లేవుగా, అలా అని అబద్ధం చెప్పి నన్ను బయటకు రప్పిస్తావా అంటుంది విన్నీ. నా మనసులో ఉన్న నిజం చెప్పాను, బయటకు వచ్చావా మరి? రియాన్, వెళ్ళిపో ఇక్కడి నుంచి, నాకు కోపం తెప్పించుకో అంటుంది విన్నీ. నా మీద కోపం వస్తుంది కానీ నీ మనసులో ఉన్న ప్రేమను మాత్రం బయట పెట్టవా అంటాడు. ప్రేమనా? ఆ అమ్మాయి ఎవరు? చూపిస్తా అంటూ ఆమె లిప్స్ని అందుకుంటాడు రియాన్. విన్నీ ఏడుస్తుంది. వేగా అప్పుడే లోపలికి వస్తూ, రియాన్ వచ్చేసారా అంటుంది. రియాన్, మీరు ఎంతసేపు అయింది వచ్చి అని వేగా గొంతు వినగానే విన్నీ భయపడిపోతుంది. ఇప్పుడు అమ్మ నన్ను తప్పుగా అనుకుంటుందేమో అని ఫీల్ అవుతుంది. రియాన్కి కూడా టెన్షన్ పడుతుంది వేగా వాయిస్ వినేసరికి. విన్నీని పట్టుకుని ఉండేసరికి ఏమైంది అని పిలుస్తుంది వేగా. విన్నీ కళ్ళలో ఏదో పడింది అత్తయ్య, నలక చాలా చిన్నగా ఉంది, అందుకే నాలుకతో తీస్తున్నాను అని చెప్తాడు. వచ్చిందా అని అడుగుతుంది వేగా. అయిపోయింది, మీరు వెళ్ళిన పని ఏమైంది అని అడిగాడు రియాన్. ఏదో జరుగుతుంది అంతే రియాన్, ఏం పని గురించి వెళ్ళారో చెప్తే నేను కూడా హెల్ప్ చేస్తానుగా అంటాడు. నీ వల్ల సాల్వ్ అయ్యేదైతే నీకే చెప్పేదాన్ని రియాన్ అంది వేగా. నేను పిల్లబచ్చాని అని నాకు ఏమీ తెలియదు అనుకుంటున్నావా? మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు, వివేక్ కోసమే కదా అంటాడు. నాకు కూడా ఫ్రెండే అత్తయ్య, ప్లీజ్ చెప్పండి, ఏమైనా హెల్ప్ చేయగలుగుతానేమో అన్నాడు రియాన్. నీకు అన్ని విషయాలు తెలుసు కదా, దాని ప్రేమ గురించి తెలియదా అని అడుగుతుంది. నిజం అత్తయ్య, నాకు ఏమీ తెలియదు అని అబద్ధం చెప్తాడు రియాన్. విన్నీ కోపంగా చూస్తుంది రియాన్ని అబద్ధం చెప్పేసరికి. రియాన్ సైడ్ స్మైల్ ఇచ్చి, అత్త ఇంకా నేను వెళ్తాను, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్తాడు. వెళ్ళొచ్చులే కానీ ఇలా వచ్చి కూర్చో అని పిలుస్తుంది రియాన్ని వేగా. అమ్మా, నీకు మంచినీళ్ళు రమ్మంటావా అని అడుగుతుంది విన్నీ. నీతో మాట్లాడనని చెప్పాను కదా, ఎందుకు నాతో మాట్లాడాలని చూస్తున్నావు అంటుంది వేగా విన్నీని. లోపలికి వెళ్ళు, నా కళ్ళ ముందు ఉండకు అని అరుస్తుంది వేగా. విన్నీ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అత్తయ్య, ఎందుకు అంత పెద్దగా అరుస్తావు? విన్నీది తప్పు కాదు కదా అంటాడు రియాన్. ఏంట్రా నువ్వు దానికి సపోర్ట్ చేస్తున్నావు అని అడిగింది వేగా. ఇంట్లో పెళ్లి చూపులు అని హడావిడి చేస్తున్నాం కదా, అప్పుడైనా చెప్పచ్చు కదా, నీకు అర్థం కాదు తల్లి బాధ, అలా అని విన్నీని బాధపడతావా అంటాడు రియాన్ వేగా మాటలు విని. నేనేం బాధ పెట్టలే, నా బాధ ఇంకా ఎక్కువ అవ్వకూడదు అని దానితో మాట్లాడడం లేదు అని చెప్తుంది. ఇలా ఎన్ని రోజులు అంటాడు రియాన్. ఏమో చెప్పలేను, నా కోపం ఎప్పుడు తగ్గితే అప్పుడు అంటుంది. అత్త, నాకు కూడా ఆ విషయం ముందే తెలిసి ఉంటే నాకు కూడా ఇలాంటి పనిష్మెంటే ఇచ్చేదానివా? నిన్నైతే గుమ్మంలోకి అడుగు కూడా పెట్టనిచ్చేదాన్ని కాదు అంటుంది. వామ్మో, చాలా పెద్ద పనిష్మెంటే అంటాడు రియాన్. నాకన్నా ముందు మీ అమ్మ పెద్ద పనిష్మెంట్ ఇచ్చేది. ఇది మాత్రం నిజమత్తా, నేను అమ్మ టార్చర్ భరించలేకపోయేవాడిని అప్పుడు అంటుంది వేగా. ఎంతైనా అది నా ఫ్రెండ్ రా, ఎప్పుడు నాకు తోడుగా ఉంటుంది. అవును, నీకోసం మా డాడీని నన్ను కూడా వదిలేస్తుంది అన్నాడు రియాన్. లేదులేరా, మిమ్మల్ని చూసిన తరువాతే నన్ను చూస్తుంది అంటుంది వేగా. అబద్ధం ఆడుకో అత్త, నీకు కూడా నిజం తెలుసు. వేగా నవ్వి లోపలికి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. జాగ్రత్తగా ట్రిప్కి వెళ్ళి రండి అంటుంది దివ్య కొడుకు కోడల్ని. అలానే అత్తయ్య అని నవ్వుతుంది వివేదిత. క్షేమంగా వెళ్ళిరండి అంటాడు వినీత్. థ్యాంక్స్ మావయ్య అని కాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్తుంది వివేదిత. చూసావా నా కోడలు ఎంత మంచిదో అంటాడు వినీత్. ఆమె మంచిదే, నువ్వే ముంచేవాడివి అనుకుంది దివ్య మనసులోనే. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేసరికి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంది వివి.
ఆమె చిన్నపిల్లల చేష్టలకి గట్టిగా నవ్వేస్తాడు లోహిత్. ల్యాండ్ అవ్వగానే హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సైట్ సీయింగ్కి వెళ్తారు. వివికి అన్నీ కొత్తగా వింతగా అనిపిస్తాయి. ఇల్లు అనే ప్లేస్ని దాటి వస్తే ఇంత మంచి ప్రపంచం వెల్కమ్ చెప్తుందా లోహిత్? నవ్వుతూ అవును అంటాడు వివితో. వివి జర్నీ చేసి అలసిపోయి లోహిత్ భుజం మీద వాలిపోతుంది. అలసిపోతే ఎలా, ఇంకా మనం తిరగాల్సినవి చాలా ఉన్నాయి అంటాడు. వెయిట్ చేయి, ఒక 10 minutesలో రెడీ అవుతాను అంటుంది. ఒక్క ట్రిప్కే ఇలా ముసల్దానివి అయిపోతే ఎలా, వరల్డ్ టూర్ చేయవా అని అడుగుతాడు లోహిత్. అంటే నన్ను ప్రపంచం మొత్తం తిప్పుదామని డిసైడ్ అయ్యావా అని అడుగుతుంది. అవును, ఇల్లు దాటితే ఇంత బాగుంటుందా అన్నావు కదా, ప్రపంచాన్ని చుట్టి వేస్తే ఇంకా బాగుంటుంది అంటాడు. మనం ప్రపంచయాత్ర ముగించిన తర్వాత రాజకీయాల్లోకి రంగప్రవేశం చేద్దామా హస్బెండ్ గారు అంటుంది వివేదిత. ప్రపంచయాత్రకు వెళ్ళేది నాన్నగారు సీఎం అయిన తరువాతే. ఫస్ట్ మన ఇద్దరం ఆయన డ్రీమ్ని సక్సెస్ చేద్దాం, ఆ తర్వాత మనం మన ఎంజాయ్మెంట్ని ప్లాన్ చేసుకుందాం అంటాడు. గాలిలో పేకమెడలు అంటారు కదా, అలా ఉన్నాయి నా ఆశలు ఇప్పుడు అంటుంది వివి. గాలిలో పేకమెడలు వెంటనే కూలిపోతాయి. గాలిలో పేకమెడలు కాదు, సిమెంట్ గోడలే కట్టేశాయి, ఎందుకంటే అవి ఎప్పటికీ కూలిపోవు కాబట్టి అన్నాడు లోహిత్. లవ్ యూ మై డియర్ అని హక్ చేసుకుంటుంది లోహిత్ని వివేదిత. నువ్వు ఇలా మాటి మాటికి వచ్చి హక్ చేసుకున్నావు అనుకో, ఇద్దరం బయటకు వెళ్లకుండా ఇక్కడే ఉండాల్సి వస్తుంది అంటూ కన్ను కొడతాడు. నీ వేషాలు నాకు అర్థమైపోయాయి అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది వివేదిత. వివి, ఈ ఆనందం లైఫ్ లాంగ్ ఇలానే ఉంచుతాను అని ప్రామిస్ చేస్తున్నాను అంటాడు లోహిత్. ప్రామిస్ చేయకపోయినా నిన్ను నమ్ముతున్నాను లోహిత్ అని గట్టిగా అరుస్తుంది వివేదిత. ఈ విన్నీ ఏం చేస్తుందో, ఈవినింగ్ చేసిన దానికి కోపం రాలేదుగా అని రియాన్ మెసేజ్ చేస్తాడు విన్నీకి. నాకు మెసేజ్ చేయకు, చేస్తే అమ్మకి చెప్తాను అని వార్నింగ్ ఇస్తుంది రియాన్కి విన్నీ. మీ మమ్మీకి చెప్తే భయపడతా అనుకున్నావా? అత్తని ఒప్పించాల్సిన పని లేకుండా డైరెక్ట్గా నువ్వే చెప్పినట్టు అవుతుంది అంటాడు. గో టు హెల్ అని మెసేజ్ పెట్టి ఫోన్ని సైలెంట్లో పెట్టేస్తుంది. అమ్మాయి గారు మంచి కాకమిత ఉన్నట్టున్నారు. ఈవినింగ్ చేసిందే తప్పు పని, మళ్ళీ ఇప్పుడు దాన్ని గుర్తు చేయడం అనవసరం అనుకున్నాడు రియాన్. అమ్మా అని పిలుస్తాడు విక్రాంత్ దివ్యని. చెప్పు విక్రాంత్ అంటుంది దివ్య. కాలేజ్లో నాకు ఒక అమ్మాయి నచ్చిందని చెప్పాను కదా, ఆ అమ్మాయికి కూడా నువ్వు నచ్చావా ఏంటి అని అడుగుతుంది దివ్య. మా నేను తనని ప్రేమిస్తున్నాను అని తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది, ఇంకా నా ప్రేమని తనకి చెప్పనే లేదు. ఇప్పుడు నువ్వు ఏదో అంటున్నావు అంటాడు విక్రాంత్. సరే, ముందు నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో చెప్పు అంటుంది. ఆ అమ్మాయికి నా లవ్ గురించి చెప్దామనుకుంటున్నాను, నువ్వేమంటావు అని అడుగుతాడు విక్రాంత్. మీ డాడీతో మాట్లాడు, ఏమంటాడో. మధ్యలో డాడీని ఎందుకు తీసుకొస్తున్నావు అంటాడు విక్రాంత్. మీ డాడీ గురించి నీకు తెలియదు, అమ్మాయి మన స్టేటస్కి తగిన అమ్మాయి కాదనుకో, ఆమెని తన పేరెంట్స్ని చంపేస్తాడు అంటుంది దివ్య. మా డాడీ ఎందుకు అలా చేస్తారు? అలా అనుకుంటే వదినని ఎందుకు ఇంట్లోకి రానిచ్చాడు అని అడుగుతాడు. అన్న ఇన్ని రోజులు బయట వాతావరణంలో పెరిగాడు, వాడు దొరుకుతాడో దొరకడో అని రోజు బాధపడేదాన్ని. సంవత్సరాల నుంచి కనిపించని కొడుకు కళ్ళ ముందుకు వస్తే ఎవరో తక్కువ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని ఎందుకు వదిలేస్తాడు? అన్న చిన్నప్పటి నుంచి బయట పెరిగాడు కాబట్టి తన భార్యని అంగీకరించాడు మీ నాన్న. నీ విషయంలో కూడా అదే జరుగుతుంది అనుకోకు అంటుంది విక్రాంత్ని. అనవసరంగా ఒక కుటుంబాన్ని బలి తీసుకోకు అని చెప్తుంది. ఐ హేట్ యు మా, ఎంతో సంతోషంతో నీ దగ్గరికి వస్తే నా మూడంతా ఆఫ్ చేశావు అంటాడు విక్రాంత్ దివ్యని. నిజం చెప్తున్నాను కన్నా, విను నా మాట, మీ నాన్న గురించి నీకు అంతా తెలుసు లేమా అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రాంత్ ఆగు నాన్న అని అతని వెనకే వెళ్తుంటే వినీత్ పిలుస్తాడు విక్రాంత్ని. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. చాలా లాంగ్ అప్డేట్ ఇచ్చాను కదా, ఒక్కొక్కసారి అలా లాంగ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయన్నమాట. మీరు కూడా చదివేసి ఎంకరేజ్ చేసేసేయండి. అప్పుడప్పుడు ఇలా లాంగ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. స్టోరీ కంటిన్యూస్. మోడర్న్ కపుల్ స్టోరీ పార్ట్ 1 అయితే అప్లోడ్ చేశాను. పార్ట్ 2 అనేది 12 to 1కి రావాలా, 1 to 2 మధ్యలో రావాలనేది మీరు కామెంట్ చేస్తే నేను ఆ టైంకి మోడర్న్ కపుల్ పార్ట్ 2 ఇచ్చేస్తానండి. అండ్ నేను ఈ రోజు నుంచి షెడ్యూల్ చేసే టైం ఏంటంటే మార్నింగ్
9 to 10 లేకపోతే 10 to 11 మధ్యలో రాక్షస ప్రేమ స్టోరీ పార్ట్ 1 ఇస్తా. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి మోడర్న్ కపుల్ది నేను ఎంచుకుంటా. అండ్ రాక్షస ప్రేమ సెకండ్ పార్ట్ వచ్చేసేసి 4 to 5 కానీ 5 to 6 కానీ ఈ మధ్యలో ఇస్తానండి. నేను ఈ షెడ్యూల్ చేసుకుంటున్నాను. మీ అందరికీ ఈ షెడ్యూలింగ్ ఓకే అయితే ఓకే అని కామెంట్ చేయండి. లేకపోతే మీరు ఏ టైమింగ్స్ అనుకుంటున్నారో ఆ టైమింగ్స్ని నాతో కామెంట్ చేయండి. అండ్ వేగావిరాజుల స్టోరీ నుంచి విన్నీ వివేదితల స్టోరీలకు వచ్చేసరికి మీ అందరికీ కొంచెం టైం పడుతుంది ఈ స్టోరీని యాక్సెప్ట్ చేయాలంటే. బట్ పేషెన్స్గా వెయిట్ చేస్తే మీకు ఇది కూడా చాలా బాగా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. సో మీరు కూడా పేషెన్సీగా వెయిట్ చేయండి. అయినా సీరియల్స్ చూడలేదండి, ఒక తరం అయిపోతే ఇంకో తరంలో. అలా స్టోరీస్ చదవడానికి ఏమైంది మీకు? అండ్ అంతకుముందు అందరూ అడిగారు కదా వినీత్ పగ ఏమైంది, వినీత్ పగ అయిందని. వినీత్ పగ 20 ఏళ్ళైనా వదలలేదు వాళ్ళని. అలా వెంటాడుతూ ఇక్కడి వరకు వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకునే వరకు వచ్చింది తన కొడుకు. సో ఏమవుతుంది, ఇదంతా వినీత్ ప్లాన్ ప్రకారం చేశాడంటారా, లేకపోతే అనుకోకుండా వాళ్ళిద్దరు కాలేజ్లో అలా జరిగింది అంటారా? మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, ఇంకా నేను చెప్పడం ఎందుకు. బట్ ఫ్యూచర్ ఎపిసోడ్స్ వాట్ ఈస్ దిస్ అనేది, వాట్ హ్యాపెండ్ అనేది మాత్రం నేను చెప్తాను మీకు. అండ్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఒక ప్లాన్ చేసుకుంటున్నాను మీ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చేది. అదైతే కొంతమందికి లాభం ఇచ్చేది కదా, ఇచ్చేదే. ఏంటి ఇంత తడబడుతున్నా, సరే చెప్తున్నాను వినండి. అండ్ మీరు రెగ్యులర్ కామెంటర్స్ ఉన్నారు కదా, కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఆ కామెంట్స్లోనే మీకు సర్ప్రైజ్ ఉంటుంది అనమాట. నేను ఇంకా రివీల్ చేయాలనుకోవడం లేదు. రివీల్ ఈ మంత్ లాస్ట్లో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. లవ్ యూ, బాయ్.